మీరు ఒక ఉదాహరణ చెప్తారు అందరికీ అర్థమయ్యేలాగా. మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం, ఒక బిల్డింగ్ కట్టాలంటే స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు, అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు, అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసిన 24 hours తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది. అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం. అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్త్కి బలమేస్తుంది తప్ప అది కూలిపోవడానికో ఇదే పాడైపోవడానికో దోహదపడదు. అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు. అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక, ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డా లేదు ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది. అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు. అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు, అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. నీ ఎయిమే నీకు మెయిన్. కళ్ళ గంతలు కట్టిన గుర్రంలాగా నీ ఎయిమ్ వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళ్తూ ఉండాలి. వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి, పర్సివరెన్స్ నమ్ముకోవాలి, డెడికేషన్తో ఉండాలి.